చెప్తా. ఓపెన్ చేస్తే నేను అనుకున్న వాళ్ళ మీద ఒట్టు. మరి నీ ఇష్టం ఇక. నాకు తెలుసు మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టం, అమ్మల మీద ఒట్టేయను కాబట్టి అనుకున్న వాళ్ళ మీద ఒట్టు. నువ్వు మళ్ళీ సరే ఓకే తెరవా. నీవన్నీ చెప్పేవన్నీ కళ్ళు మూసుకోను. మళ్ళీ తెలుస్తున్నావు నువ్వు, తెలియద్దు. కళ్ళు మూసుకో, ముందే చెప్తున్నా. సర్ప్రైజ్ మొత్తం మిస్ అవుతావు. ఓకేనా? రెడీ? నువ్వు కళ్ళు మూసుకునే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అనుకుంటున్నావు? నువ్వు చెప్పు. బిర్యానీ తెస్తున్నా అన్నావు ఇందాక. అది బిర్యానీ సర్ప్రైజ్ కాదు. నిజంగా చెప్తున్నా, ఈ సర్ప్రైజ్ ని చూస్తే సో వాళ్ళకి చాలా కావాల్సిన వ్యక్తులు, నువ్వేమో ప్లాన్ చేసినావు, లో ఉన్న టైంలో కూడా నీకు సపోర్ట్ చేసిన వ్యక్తులు, నీకు ఎంతో ఇష్టమైన నీ ఫ్రెండ్స్ కాదు, ఒక ఫాలోవర్ అనమాట. నీకు ఫాలోవర్ నేను పిలిపిస్తా. రెడీయా? కళ్ళు మూసుకో. ఓకే, రెడీయా? చెప్పు. సరే, గుర్తుపట్టు. వాళ్ళైతే ఫాలోవర్. నువ్వు నా ఫాలోవర్ తీసుకొచ్చి నా కళ్ళు ముప్పిస్తే వీళ్ళు ఏమనుకుంటారు చూసేటోళ్ళు? అబ్బాయి ఫాలోవర్. ఎవరు చెప్పు. ఆ చేయబట్టు గుర్తుపట్టు. ముందు నుంచి నెంబర్ ఇచ్చింది నాకు. సరే, ఇప్పుడు నీ గురించి ఏమి చేయదు అట్లాంటిది. నీ గురించి సీక్రెట్స్ అన్ని ప్రతి ఒక్కటి నాకు చెప్పడానికి ఎక్స్పెక్ట్ చేసినావా? ఏడుంది? రాజస్థాన్ నుంచి పట్టుకొచ్చినావు. నేను ఇద్దరం వచ్చింది రాజస్థాన్ నుంచి. నమ్మినావా ఎప్పటికైనా నేను చెప్పినవాన్ని? సోనియే చెప్పింది నాకు. నమ్మవా? వాట్సాప్ ఓపెన్ చేసి చూపియాలా? ఇచ్చినవానే నీకన్నా ముందు మేము ఫ్రెండ్స్ అబ్బా. మరి రాజస్థాన్ ఫ్రెండ్స్ మేము ఇద్దరం. చూడు. ఓకే, సరే, కొంచెంసేపు నువ్వు సైలెంట్ గా ఉండాలి. మధ్యలో అసలు మాట్లాడొద్దు. రైట్ సోని? హాయ్, ఎట్లున్నావు? ఎంత బాగున్నావు? చాలా బాగున్నావా? ఓకే, సో నువ్వు రాజస్థాన్ నుంచి కదా? నాది ప్రాపర్ రాజస్థాన్. సో మరి ఇక్కడ అంటే డాడీ మమ్మీ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసారు. ఓకే, మొత్తం ఇప్పుడు ఇక్కడే. ఓ సూపర్. ఎప్పటి నుంచి పరిచయం మరి నీకు మీ ఫ్రెండ్? ఒక 8-9 months. 1 year. 1 year ఫ్రెండ్. సో ఎలా ఉంది మీ ఫ్రెండ్షిప్? చాలా బాగుంది. ఏమో నీ గురించి ఒకటే చెప్తుంది, నువ్వంటే నచ్చవా అంట. అట్లా చెప్పదు. ఇప్పుడు చూపించాలా కెమెరా మొత్తం పక్కన? నువ్వంటే నచ్చవా అంట. సో ఆమె ఉన్న ఫ్రెండ్ లిస్ట్ లో ది వరస్ట్ అంటే నీ పేరు చెప్పింది ఇప్పటిదాకా నాకు, సోని అని. అంటే చెప్పదు. అడుగు ఒకసారి. చెప్పలేవు? చెప్పలే. ఓకే, సో నీ పేరు తీయగానే ఎమోషనల్ అయిపోతుంది. ఎట్లా పరిచయం ఇద్దరిది? ఎట్లా పరిచయం అయింది? ఇట్లనే నార్మల్ గా పరిచయం అయినాం. ఒక 8-9 months నుంచి పరిచయము. బట్ ఇద్దరు అండర్స్టాండింగ్ అంటే ఒక 4-3 months నుంచి చాలా అండర్స్టాండింగ్. అంటే తనకు నేను అర్థం చేసుకోవడం, నాకు తను అర్థం చేసుకోవడం. అట్లా ఏం అర్థం చేసుకున్నారు అట్లా ఇద్దరు? అంటే ఫ్రెండ్షిప్ లో ఏం అర్థం? ఎమోషన్స్ అవన్నీ. ఓకే, చూసావు మొన్నటిదాకా లైఫ్ లో తను అనుభవించిన బాధలు గానీ. సో యాజ్ అ ఫ్రెండ్ గా నీ సపోర్ట్ ఎలా ఉండే? బాగుంది. సపోర్ట్ చేసినావా తనకి? చాలా చేసిన. తనకు అడగండి. నువ్వు చెప్పాలంటున్నా. చేసిన. ఓకే, సరే, ఇప్పుడు పక్కన ఉంది కదా, ఇప్పటిదాకా మనం చెప్పుకోలేము, ఆల్రెడీ తలకాయ కింద పెట్టిందాను. సో ఎలా సపోర్ట్ చేసింది? ఎందుకంటే లైఫ్ లో నువ్వు చాలా లోగా ఉన్నప్పుడు మన ఇష్టపడే వ్యక్తులు కానీ మనకు సంబంధించిన వ్యక్తులు సో మన పక్కన ఉంటే అన్ని మర్చిపోతాం అంటూ ఉంటారు. సో తను ఎలా సపోర్ట్ చేసింది? ఎందుకంటే పక్కనే ఉంది. నేను ఇక్కడ ఉంటే దీని దగ్గర ఉంటా, అక్క దగ్గర ఉంటా. అక్క ఉంటది, అక్క ఇంకిద్దరికి తెలుసు, ఇంకిద్దరం చాలా క్లోజ్. నాకు ఇంకెక్కువ చాలా క్లోజ్. అయితే ఏమైంది, నేను ఊరు వెళ్తా కదా, ఫోన్ చేసుకోము, ఇద్దరం మాట్లాడుకోము, ఎప్పుడో ఒకసారి. కానీ ఇక్కడ ఉంటే మాత్రం కలుస్తాం. నాకు ఎట్లా అంటే ఇది, నేను మూడ్ ఆఫ్ ఉన్నా, ఏది ఉన్నా నా గురించి ఆలోచిస్తుంది. ఎట్లా అంటే ఏదైనా సరే నీకు నచ్చితే చెయ్యి, నేను నీ వెనకాల ఉంటా, సపోర్ట్ చేసా. 1 అయినా 2 అయినా 3 అయినా. సో నేను నాకు అవ్వట్లేదు, మైండ్ పని చేస్తలేదు, నాకు తీసుకోలేకపోతున్నా. చలో బయటకు పోదాం పదా అంటది స్కూటీ మీద. అట్లా చక్కరేసి వస్తాం, తిరుగుతాము, తిరిగేసి ఇంటికి వస్తాం, పడుకుంటాం. అట్లా ఇంకా ఉన్నా అనే మాత్రం దానికి చెప్తుంది. నాకు అసలు ఎట్లా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నంట. సో అది సోనీకి తెలుసు అని చెప్పింది. ఆ పేరు ఏదో చెప్తే జరా. బాయ్ ఫ్రెండ్ అయితే ఎవరు ఏం లేరు.
లేరా? మరి ఉండదు అని చెప్పి ఒప్పుకుంది. నీ సోనీ వచ్చినాక పేరు బాగా తెలుసు, సోనీ చెప్తుంది అని చెప్పి చెప్పింది నాకు. ఓకే, మరి నాకున్నారు, నీకున్నారు, డైరెక్ట్ చెప్పేస్తున్నావు. ఉన్నారు, రిలేషన్ ఉన్నారు. సూపరా, చాలా బాగుంటది ఇలా బాండింగ్. నాకు చాలా ఇష్టం తెలుసా. అవునా? అన్న చాలా చాలా సెన్సిటివ్, ఇంకా అండర్స్టాండింగ్, చాలా కేర్ చేసుకుంటాడు అన్న. ఎప్పుడైనా నీకు భయం వేసిందా మీ ఫ్రెండ్ చూసినాక? భయం అంటే ఈమె భయపడుతుంది అన్నిటికీ, భయం వేస్తుంది నాకు. ఎందుకంటే ఈమె చాలా ఫేజ్ అయింది లైఫ్ లా. ఈమె ఇంకా ముందు లైఫ్ ఏంటి, ఇప్పుడు అందరూ ఒక లక్ ఉండరు. ఈమె కూడా చాలా మంది నమ్మింది, మోసపోయింది. నేను చాలా మందిని నమ్మినా మోసపోయినా ఫ్రెండ్షిప్ దాంట్లోనే. మళ్ళా ఫ్రెండ్షిప్ చేయాలంటే కూడా భయం వేస్తుంది, మళ్ళా మోసపోతామని. అట్లా అని చెప్పి ఈమె కూడా చాలా చాలా బాధపడతా. తనంటే ఇష్టమా? నిజం చెప్పు. చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఏం చెప్తాం? చాలా అంటే చాలా ఇష్టము, ఇంకేం చెప్పాలంటే ఏం లేదు. చాలా ఇష్టం. చాలా ఇష్టమా? సో తనలో నీకు నచ్చే క్వాలిటీస్ చెప్పంటే ఏం చెప్తా? తనకు కోపం వస్తుంది. కోపం వస్తే ఏదున్నా కోపం వచ్చింది అనుకో ఇట్లా పెట్టుకుంటది. వైర్ సంథింగ్ ఏదైనా ఉన్నా అదే నచ్చదు. కోపం ఉన్నప్పుడు ఏమైనా చేసుకుంది అనుకో, అప్పుడు ఏం చెప్పాలి, కోపంలో ఏదైనా అవుతుంది. ఒక 5 minutes కోపం ఏదైనా అవుతుంది, అదే నచ్చదు. ఇంకేం లేదు, అంత ఓకే, బెస్ట్. నచ్చే క్వాలిటీస్ ఏం లేదన్న, అంత ఓకే, ఇష్టమే. అంత మంచిగా కలిసి ఎక్కువ మెమరీ ఏదైనా ఉందా? అసలు అనుకోలేదు ఇట్లా కలుస్తాం అని చెప్పి, ఇట్లా అస్సలు అనుకోలేదు. ఇంకా ఎట్లా చెప్పాలో కూడా అర్థమైతలేదు. మెమరీస్ ఏదైనా షేర్ చేసుకోవచ్చు కదా మీ ఇద్దరికి? కొన్ని మెమరీస్ ఉంటాయి కదా ప్రతి ఒక్క లైఫ్ లో, అట్లా మీ ఇద్దరు కలిసి చేసిన మెమరీస్ ఏమైనా గుర్తున్నాయి? ఇంకా రాజస్థాన్ వెళ్ళినాం కదా, చాలా లాంగ్, అంటే ఎవరు పంపారు పేరెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజస్థాన్ ఈ నుంచి 2 days జర్నీ ఉంటది. అవును. ఇంట్లో అడిగింది, సరే పోమన్నది వాళ్ళ మమ్మీ. ఓకే, వచ్చింది. ఒక మాక్సిమం ఒక 15 days 18 days ఉన్నాం. 18 days 18-20 days అంతే. ఇక చాలా లాంగ్, అది పంపించింది వాళ్ళ మమ్మీ. ఎంజాయ్ చేసినాము, అక్కడిక్కడ ట్రిప్ తిరిగినాము. ఇంకా అట్లా విలేజ్ కి తీసుకుపోయినా, అలా మొత్తం అయితే చిల్ అవుట్ చేసారు. సో తనలో నచ్చే క్వాలిటీస్, నచ్చని క్వాలిటీస్ రెండు చెప్పాను. నచ్చేవంటే నా గురించి ఎక్కువ ఆలోచిస్తుంది, నా గురించి ఏడుస్తుంది. నేను ఏడుస్తుంది. అవునా? నేను ఏడుసాగు కళ్ళలో దానికి అందుకే వస్తున్నాయి. ఏడుస్తుంది, నేను ఏడుస్తుంది. నాకు ఇప్పటికి అర్థం కాదు. నేను ఒక్కొక్కసారి దానికి చెప్పను అనుకుంటా, ఇది ఎందుకు నేను ఏడుస్తుంది అని చెప్పి అనుకుంటా. సరే మా బాండింగ్ అట్లా ఉంది అని చెప్పి. ఇక నచ్చని క్వాలిటీ అంటే ఏముందంటే నాకేం లేదు. అది నన్ను తిడుతుంది, నేను దాన్ని తిడతా. ఏముండదు నచ్చని క్వాలిటీ అంటే. నాకు ఇప్పటివరకు దాని దగ్గర ఏం అట్లా కనిపించలేదు నచ్చని క్వాలిటీ అనేది. ఓకే, సో అంటే ఎంత మంచి ఫ్రెండ్షిప్ అయినా సరే, సో ఎంత మంచి ఫ్యామిలీ కానీ, సంథింగ్ ఎల్స్ ఏదైనా కానీ, సో థర్డ్ పర్సన్ అనే వ్యక్తులు కొంతమంది ఉంటారు. సో మేము పరిచయం అయింది ఆ థర్డ్ పర్సన్ వల్ల. మేము ఒక అమ్మాయికి షీఈ్ అవర్ ఎనిమీ అనమాట. అమ్మకు కొంచెం శత్రు ఇద్దరికి. ఆమెనే మమ్మల్ని పరిచయం, ఆమెనే నాకు దీన్ని పరిచయం చేసింది. ఆమెకి ఇప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలనిపిస్తుంది. అనుకున్నాము, అరే దాని మీద ఎంత కోపం ఉన్నది, దానికి ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మనల్ని కలిపింది కదా. మన వీడియో చూస్తుండొచ్చు అంటే పరిచయం చేసింది. ఒకప్పుడు ఆమె కూడా ఇద్దరికి ఫ్రెండే. అప్పుడు తనకి గుడ్ ఫ్రెండ్, నాకు గుడ్ ఫ్రెండే. కాకపోతే తనకి ఈమె ఫ్రెండ్ అని చెప్పి నాకు తెలియదు ఇది ఫ్రెండ్ అని చెప్పి. ఒక సిచ్యువేషన్ లో తన నెంబర్ ఇవ్వడం అట్లా 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 దాన్ని చెప్తాను. మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పుడు జరిగినాయా మీ ఇద్దరి మధ్యలో? ఏది లేదు. ఈ 4 months లో ఏది లేదు. 4-5 months అంటే ఉంటాయి కదా కొన్ని చిన్న చిన్న వాటికి, కొన్ని మనసులో ఏదైనా చేసినా ప్రతి ఎక్కడ వెళ్తున్నా, నేను రేపు మార్నింగ్ వస్తా, నాకు ఈ టైం అవుతుంది అడుగుతుంది. అదే అడుగుతుంది, రేపు పొద్దున వస్తావా, ఇప్పుడు వస్తావా అంటే నేను చెప్తా, ఒక 10 minutes టైం తీసుకొని చెప్తా అంటే ఓకే డన్. రేపు పొద్దున వచ్చేసి ఇప్పుడు నైట్ 7కి వస్తావు, టైం ఎంత అవుతుంది, దిమాకు దానికి, రేపు పొద్దున రా అని చెప్తుంది. లేదంటే పికప్ కి ఏ టైం అయినా సరే వచ్చేసది. మూవీ వదిలేసి వచ్చేసది. ఇది వచ్చింది కూడా అట్లా నైట్ పూట. ఫస్ట్ కలవడం తను నేను అంటే మూవీలో ఉన్నా, నేను సిస్టర్ బ్రదర్స్ అండ్ మా బిఎఫ్. ఇంకా కాల్ చేసింది, ఇట్లా ఇట్లా అయింది కొంచెం రా అని చెప్తే, ఇంకా అప్పుడే ఇట్లా మూవీ మధ్యలో నుంచి వెళ్ళిపోయినా. ఓకే, ఆ టైంలో అసలు ఎక్స్పెక్టెడా ఇలా కలుస్తారు ఇద్దరు, ఇంత క్లోజ్ అవుతారు అని చెప్పి? ఒక టైంలో ఆమె రీల్స్ చూస్తుండే,
ఇప్పుడు ఇద్దరం క్లోజ్ ఉన్నాం, బెస్ట్ ఫ్రెండ్ అసలు. రీల్స్ చూస్తున్నానా? నచ్చితే రీల్స్ ఇప్పుడు నిజాన్ని చెప్పి ఇప్పుడు నాకు ఏం చెప్పా, ఫోన్లో ఏం చెప్పా, పక్కన వచ్చి కూర్చోబెట్టుకున్నాం. మా ఇంట్లోనే ఉంటది. వస్తే 2 ఇల్లులు, ఇంకెవరి దగ్గర వెళ్ళా. లేకపోతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తా, లింగంపల్లి వెళ్తా. ఇంకా అక్క అంటే ఇక సెకండ్ అమ్మ లెక్క, ఇక అంతే. చాలా బాగా చూసుకుంటది. ఇక దీనికి తెలుసు, చెప్తాది, దీనికే చెప్తా, ఇదే ఆలోచిస్తుంది నా గురించి. వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడతారు తెలుసా. అంటే ముందు గురించి ఆలోచిస్తుంది. నేను అప్పుడు ఇట్లా తప్పులు చేసిన, ఒకవేళ చేయకపోతే నేను ఎక్కడ నుంచి ఎక్కడ పోతుండే అని చెప్పి ఇట్లా చేయి పట్టుకొని ఏడ్చుకుంటా చెప్తుంది. ఆమె ఇట్లా ఏడుస్తా నాకు ఏడుపు వస్తుంది. ఇద్దరు ఏడ్చుకుంటా. కొన్ని సీక్రెట్స్ చెప్పా. నేనైతే ఇప్పటి వరకు ఈ 4 months లా దాన్ని చెప్పకుండా నేను ఏం చేయలేదు. అందుకే నేను సోనియా పెద్ద ప్లాన్. సీక్రెట్స్ ఏం లేవు అన్న, ఏముంటాయి సీక్రెట్స్ ఏం లేవు. అయ్యో ట్రైన్ చేసి తీసుకొచ్చినట్టు. ఏం అడిగినా అన్ని ఏం అడిగినా చెప్పకు, దాని ఇష్టం అది. అంటే అట్లేం లేదు. సీక్రెట్స్ అంటే ఇద్దరికి అది సీక్రెట్ అని అడిగితే నేను ఆన్సర్ చెప్తా. ఏం సీక్రెట్? సీక్రెట్స్ అంటే ఏం లేవు, నార్మల్. ఇక అది మా వరకు సీక్రెట్ కాదు, ఇక అడిగితే చెప్తా. సరే నేను అడుగుతా, చెప్తావా? ఓపెన్ చెప్పాలా అని. తనకున్న గుడ్ హ్యాబిట్స్ కొని చెప్పు, బ్యాడ్ హ్యాబిట్స్ కొని చెప్పు. గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏదైనా స్మోకింగ్ కానీ లేకపోతే డ్రింకింగ్ కానీ. డ్రింకింగ్ ఉంది కానీ స్మోకింగ్ లేదు. ఉందా డ్రింకింగ్ హ్యాబిట్? ఎవరికి ఉంది? తినుకుంది నాకు. గోడు మీద దాల్చాడు మంచిగా. అవునా? ఏం తాగుతావు? ఓన్లీ బ్రీజర్ తాగుతుంది, ఇంకేం. డ్రింకింగ్ హ్యాబిట్ ఉందంటే నేను ఏదో అనుకున్నా. అట్లా ఏం లేదు. నువ్వు? బ్రీజరే. బాగుంటుందా? బ్రీజర్ గర్ల్స్ అని చెప్పి ట్రోల్ అయితే మరి నీ ఇష్టం. బ్రీజర్ అన్నది అదొక ఆల్కహాలిక్, అంత పెద్దది ఏం లేదు, ఒక జ్యూస్ అంతే. ఎందుకు నేను మిమ్మల్ని ఈరోజు పిలవడం జరిగిందంటే, సో ఇప్పటిదాకా చెప్పినా కదా, సో మనకంటూ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటూ కొంతమంది ఉంటారు. సరే ఎంత ఇబ్బందులు ఉన్నా, ఎంత స్ట్రగుల్స్ లో ఉన్నా, ఎంత లోలో ఉన్నా కూడా వాళ్ళ రాగానే స్పార్కిల్ అనేది వస్తుంది. సో అది నాకు తెలిసి తన లైఫ్ లో నువ్వే అని చెప్పి తను నాతో చెప్పడం జరిగింది. వావ్ సూపర్. సో మీ ఇద్దరు సరే, ఇప్పుడు వ్యూవర్స్ కోసం ఒక మంచి పాట పాడవచ్చు కదా. సరే ఇది మాత్రం పరీక్ష, ఇది పరీక్ష. సరే నువ్వు సైలెంట్గా ఉండు. సో తన బెస్ట్ ఫ్రెండ్ కదా, బెస్ట్ ఫ్రెండ్ అయితే ఒక పాట పాడు. నేనా కాదు కావాలి కాకుండా మరి కాదని చెప్పి మేము అనుకుంటాం. ఏదైనా ఒక 1 line పాడు. సరే నువ్వు ఆగు, ఎందుకంటే నీకు కొంచెం డిఫికల్టీ ఉంటుంది కాబట్టి నువ్వు పాడు. నువ్వు రావాలి చెప్పాకు. లేదు నువ్వు వాడు ఇప్పుడు. సో నీ ఫ్రెండ్ ఇష్టమైతే వాడబ్బా. కోను తుజే యూ ప్యార్ కరేగా జైసే మే కర్తీ హూ కథం రీల్ కదా, కథం రీల్ అంతే. సో పాడింది కదా. నిన్నెవరింకా ప్రేమిస్తారు ప్రాణం కన్నా నాకన్నా, తెలుగులో అది, నేను హిందీలో పాడా. లైఫ్ లా ఒక అమ్మాయిని అంటే నిన్నే నమ్మిన. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చాలా మంది వస్తారు పోతారు, మోసం చేసినారు, నువ్వు మోసం చేయకంతే. సో నువ్వు ప్రామిస్ చేయాలంటే ఏం చేస్తావు? నేనేం చేయాలి? ఆల్రెడీ మేము చేసుకున్నాం కూడా. ఇప్పుడు నువ్వు రాజస్థాన్లో కిచెన్ లో ఉంది, అంటే కిచెన్ రూమ్ లో ఉంది. మేము అక్కడ ఉన్నప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్నా అనుకుంటా. ఫోన్ మాట్లాడుతుంటే పిలిచింది, చాయ్ పెడుతుంది. నాకు చాయ్ పిచ్చి, నాకు హెడ్ఏక్ వస్తే చాయ్ తాగకపోతే. మంచి పెడతావా? బాగా పెడుతుంది చాయ్. నెక్స్ట్ టైం పెట్టినప్పుడు నేను ర్యాపిడో బుక్ చేస్తా. నిజంగా లేపుతుంది, జల్దీ ఉట్ట బ్రష్ కరా అని అంటది. బ్రష్ చేసి వచ్చేలోపు ఇగోవే చాయ్ అని అంటది, తాగుతా. మంచి హ్యాబిట్. అయితే ఏమేమి చాయ్ పెడుతుంది అనుకుంటా. అప్పుడు ఏం చేస్తున్నావు ఏమో, ఎందుకు వచ్చిందో దాని నోట్లో నుంచి నాకు నిజంగా ఇప్పుడు చెప్తుంది, దీనికి చెప్పలే. నా హార్ట్ కి ఇట్లనో ఫీల్ వెళ్ళిపోయాను. హర్ష నీకు ఒక మాట చెప్తా, నువ్వు కనుక నన్ను మోసం చేసినావు అనుకో నేను చంపేస్తా అంటున్నది నన్ను. చెప్పిన ఆమె ఎవరితో మాట్లాడుతుంది ఫోన్ లో, అమ్మాయితో ఎవరితో. నాకు కోపం వచ్చింది. అన్న 1 hour మాట్లాడుతుంది. నేను అన్నా నువ్వు ఎవరితో అయినా మాట్లాడగా నన్ను వదిలేసి వెళ్ళినావు అనుకో, ఇంకా సంథింగ్ ఇట్లా అన్న చంపేస్తుంది కూడా అని చెప్పి. ప్రామిస్ ప్రామిస్ చేయలే. ఏం ప్రామిస్ చేస్తా అట్లా చెప్పింది కదా. ఇక తనకి తెలుసు నేనేంటి, నేను ఎట్లా ఉంటా, నేను ఎవరికి నమ్మినా కూడా దీన్ని మాత్రం వదిలిపెట్టాను. దానికి తెలుసు ఎక్కడ పోయినా ఎంత తిట్టినా మళ్ళా దీని దగ్గరికే వస్తా, అది నా దగ్గరికే వస్తుంది. సూపర్.
ఇంకా ఒకటే చెప్తా, నేను ఎన్నో చూసిన ఆ విషయం దానికి తెలుసు కాబట్టి నన్ను మోసం చేయకు, నా దగ్గర ఏది దాచొద్దు, నాతో ఎప్పుడు. సో ఇన్ కేస్ సోని దూరం అయిపోయింది, ఆ టాపిక్ ఇప్పుడే మాట్లాడుకున్నాం మేము ఇంట్లో. మమ్మీ పైన ఏమి ఇట్లనే నేను బ్రష్ చేస్తుంది, ఇది బ్రష్ చేస్తుంది, ఇట్లనే మాట్లాడు. సోని మనల్ని ఇట్లా చూసి కొంతమంది జలాయించుకుంటారు, ఇట్లా మనం అంటే ఇట్లా పడనోళ్ళు ఉంటారు, సడన్ కలిసినాము, మన బాండ్ ఇంకెక్కువ అయిపోయింది, బయట చాలా మంది మనకి గుర్తుపడతారు, ఇది ఏంది పిల్ల ఇన్ని రోజులు అక్కడ ఉండి రీల్స్ మన ఏరియాలో తిరుగుతుంది, ఈ పిల్లతో ఉంటుంది, ఏంది వీళ్ళ బాండ్ అని చెప్పేసారి ఇట్లా అనుకుంటారు, నజర్ అవుతుంది మన పైన. చూడు పక్క నాకు ఒక్కొక్కసారి భయం అవుతుంది మనము విడిపోతామేమో అని చెప్పి అంటే నాకు కూడా భయం అవుతుంది. నన్ను నేను కూడా అన్న సడన్గా అవును విడిపోతామేమో అన్న భయం వస్తుంది కానీ అస్సలు తీసుకోలేదు. నా నోట నుంచి ఎందుకు వచ్చింది అది? ఇంకా డౌట్ మొదలైందా మీకు? అట్లేం లేదు. సరే ఇన్ కేస్ నువ్వు ఆగు సోని, నువ్వు చెప్పమ్మా. ఇన్ కేస్ తను నీకు దూరం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రీజన్ అవుతుంది అన్న? ఏదో ఒక రీజన్ లా. ఫస్ట్ ఇన్ కేస్ ఒకవేళ అయితే అయినా కలుస్తాం. సారీ